గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండులో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల సంక్షేమం కోసం పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని, ఆయన చేసే ప్రతి మంచి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేగా తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు కోటంరెడ్డి. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి విచ్చేశారు. ఆయనకి సురేష్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం, పలువురు అధికారులు పూల బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికులకి అందుతున్న వైద్య సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ కార్మికుల కోసం ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. పదవికే గౌరవం తెచ్చిన గొప్ప నాయకుడు సురేష్ రెడ్డి అని ప్రశంసించారు. అనంతరం సురేష్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. చంద్ర బాగా చెప్పాలి. ఇది ఈసీజీ ఎమర్జెన్సీ అవన్నీ కూడా బయట వస్తాయి. మంచి కార్యక్రమం. ఆర్టీసీ కుటుంబ సభ్యులకి ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, వారికి కావాల్సిన వైద్యం అందించడం, ఇది ఎంతో మేలు చేస్తుంది. ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి, ఆర్టీసీ అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొంతమందికి పదవులు గౌరవాన్ని పెంచుతాయి, కానీ కొంతమంది పదవులకి గౌరవం పెంచుతారు. అలాంటి వాళ్ళల్లో మన సురేష్ రెడ్డి గారు ఒకరు. మరో మాట మొహమాటం లేకుండా నేను చెప్తున్నా, నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో సురేష్ రెడ్డి గారు డిగ్రీ ఫైనల్ ఇయర్, అప్పటికే జిల్లాలో ప్రముఖ విద్యార్థి నాయకుడు. నాకు సురేష్ రెడ్డి గారితో పరిచయం కూడా లేదు. కానీ ఒకరోజు విఆర్ కాలేజీలో సైకిల్ స్టాండ్ కాడ నిలుచుకో ఉంటే సురేష్ రెడ్డి గారు చేయి ఎత్తారు. నేను అనుకున్నాను, ఎవరికో చేయొత్తుంటారులే, నాకెందుకు సురేష్ రెడ్డి గారు చేయొత్తారు, నేను సురేష్ రెడ్డి గారికి పరిచయం కూడా లేదనుకున్నాను. దగ్గరే పిలిచాడు, పేరేం పేరని అడిగాడు. ఫలానా అని చెప్పాను. ఏ ఊరు అన్నాడు. అంతే, అక్కడితో స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి విద్యార్థి రాజకీయాల్లో నన్ను అన్ని రకాల కూడా సురేష్ రెడ్డి గారు ప్రోత్సహించారు. ఆ రోజు వారు ప్రోత్సహించబట్టే ఆ తర్వాత రాజకీయాల్లో ఈరోజు 1-3 సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఆనాడు ఏదైతే ఆ సైకిల్ స్టాండ్ వద్ద సురేష్ రెడ్డి గారు నన్ను దగ్గర తీయకుండా కానీ ఉంటే మరి నా జీవితం ఏ రకంగా ఉండేదో నాకైతే తెలియదు. ప్రశ్న రావణ్, జడశ్రావణ్, ప్రకాష్ రాజులపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కర్నాటి ఆంజనేయ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంజనేయ రెడ్డి. హిందూ సమాజాన్ని, ప్రజలను విమర్శిస్తున్న జడ శ్రవణ్ కుమార్ ని అరెస్టు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కర్నాటి ఆంజనేయ రెడ్డి డిమాండ్ చేశారు. అతని మీద పోలీసులు లోతుగా దర్యాప్తు జరపాలని కోరారు. రాజ్యాంగంలో దళిత క్రిస్టియన్లు లేరని, సమాజాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తిపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని ప్రకాష్ రాజ్కి సవాల్ విసిరారు. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఫణిరాజు, పరశురాం, అశోక్, గురవయ్య, మదన్ సాయి, ఖాజా మస్తాన్, ప్రవీణారెడ్డి, సుభాష్ నీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో కర్నాటి మీడియాతో మాట్లాడారు. దళిత క్రిస్టియన్ల మహాసభలు నిర్వహిస్తూ హిందూ సమాజాన్ని, అదేవిధంగా యావత్ ప్రజల్ని విమర్శిస్తూ వారి మధ్య విభేదాలు సృష్టిస్తున్న జడా శ్రవణ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయడము, తర్వాత ఆయన యొక్క సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో నిజంగా ఆయన లా చదివి మ్యాజిస్ట్రేటెడ్ అయ్యాడనే విషయాల్లో చాలా అనుమానం ఉంది.
వారి మీద లోతుగా దర్యాప్తు జరపాలి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పారు, చాలామంది ఫేక్ డిగ్రీలు తీసుకొని వచ్చి, దొంగ డిగ్రీలు తీసుకొని వచ్చి న్యాయస్థానాల్లో లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారని. అందులో జడా శ్రవణ్ కుమార్ సర్టిఫికేట్ కూడా ఉందా అని నాకు అనుమానం కలుగుతూ ఉంది. ఈరోజు దళిత క్రిస్టియన్స్ అంటారు, అసలు రాజ్యాంగంలో దళిత క్రిస్టియన్ అనే పదమే లేదు. క్రిస్టియన్లు, ముస్లింలు, జైన్లు, పార్సీలు, హిందువులు మాత్రమే ఉంది. ఈ దళిత క్రిస్టియన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఈ దేశంలో అందరూ సమాన హక్కుదారులు. క్రిస్టియన్లు, ముస్లింలు, జైనులు, పార్సీలు అందరూ కూడా ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ ఈ దేశంలో. ఈ దేశంలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. మరి మతం మారారు మీరు. నేను అనేక సంవత్సరాలు నేను చూస్తున్నాను, సౌత్ ఆఫ్రికాలో అనేక సంవత్సరాలు తెల్లవారు నల్లవారిని అణగదొక్కారు, స్కూల్స్కు రానివ్వడం లేదు. మనం అనుకుంటాం కదా భారతదేశంలో ఎస్సీ ఎస్టీలను అవమానపరిచారని. ఇంతకంటే భయంకరంగా అసలు అక్కడ తెల్లవారిని స్కూల్లోకి రానిచ్చేది లేదు, నల్లవారిని స్కూల్లోకి రానిచ్చేది లేదు. వారు ఏమయ్యారు? వారు ఎవరన్నా ఎప్పుడన్నా విన్నామా? సౌత్ ఆఫ్రికాలో వర్ణ వివక్షతకు పాల్పడ్డారు కాబట్టి ఫలాని వ్యక్తి మతం మారాడని మనం సౌత్ ఆఫ్రికాలో ఎక్కడన్నా విన్నామా? రిజర్వేషన్ ఎవరికంటే ఈ భారతదేశంలో ఉద్భవించిన మతాలు జైనులు, సిక్కులు, వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్. మతం మారితే ఎస్సీలు, ఎస్టీలు క్రిస్టియన్గా మారాననుకోండి, లేదా ఇంకేదన్నా అయితే వాళ్ళు ఎవరికి కూడా రిజర్వేషన్లు ఉండవు. కానీ జైన్లకి, సిక్కులకు మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆ మతాలన్నీ ఈ భూమిలో పుట్టినాయి కాబట్టి. అంబేద్కర్ దాన్ని ఆమోదించారు. అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు. అంబేద్కర్ ఈ యొక్క మతం మారిన దళితులకి రిజర్వేషన్ ఇవ్వాలంటే వ్యతిరేకించాడు ఆయన. ఆ విధంగా జరిగితే నిజమైన ఎస్సీలకి, ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది. మతాల మధ్య కుట్రబెట్టి రావణ్ చేసింది ఏంది? అదే కదా. ఆ రావణ్ అనేవాడు ఆయన యొక్క రాసలీలలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఆయన ఏమేం చేశాడు, మహిళల విషయంలో ఎంత అసభ్యంగా ఆయన ఫోన్ తీసుకొని ఫోరెన్సిక్ పంపిస్తే అన్ని విషయాలు బయటకు వచ్చాయి. వాడు ఎంత దుర్మార్గుడు అని. అసలు రావణేంది? రావణని పేరు పెట్టుకోవడంలోనే హిందూ సమాజాన్ని అవమానించడం కోసం పెట్టుకున్నాడు. వాడి పేరు ఏదో జోసఫ్ చౌదరి అట. జోసఫ్ చౌదరి ఈజ్ ఫ్రమ్ చౌదరి కమ్యూనిటీ. నువ్వు రావణని పెట్టుకోవడంలోనే ఉద్దేశం ఏంటి? హిందూ సమాజాన్ని అవమానించడమా? ఆయన మీద అనేక ఆరోపణలు, అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, సమాజాన్ని చీల్చడం కోసం ఈ జడా శ్రావణ్ కుమార్, రావణ్ అనే వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరికంటే ఒకడు ఉన్నాడు, ఇంకొకడు ప్రకాష్ రాజ్. వాడు ఎక్కడుంటాడో, ఎక్కడ గుర్తు, ఏం మాట్లాడతాడో ఎవడికి తెలియదు. ఈరోజు ప్రకాష్ రాజ్ కూడా బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నాడు. ఆ ధర్మస్థలి విషయంలో ఆయన మీద ఆరోపణలు వస్తే బెయిల్ మీద అందరికంటే ముందు ఈ ప్రకాష్ రాజుని బొక్కలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులోని కనుపర్తిపాడు జాతీయ రహదారిపై దీనావస్థలో ఉన్న గిరిజన కుటుంబాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి కలిశారు. స్వయంగా వారితో మాట్లాడి ఆర్థిక సాయం అందజేశారు. ఆ దృశ్యం నన్ను ఎంతో కలిసివేసిందని సోమిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అల్లీపురం నుంచి హైవే మీదుగా వేదాయపాలెం వెళ్తుండగా కనుపర్తిపాడు క్రాస్ రోడ్డు వద్ద ఒక కుటుంబం చాలా దీనస్థితిలో కనిపించింది. కర్రతుమ్మ చెట్ల కింద కూర్చున్న ఆ కుటుంబంలో ఒక బిడ్డకు వంటిపై కనీసం దుస్తులు కూడా లేవు. పిల్లలు బడికిపోతే తల్లికి వందనం పథకం కింద ఒక్కో బిడ్డకు 13,000 చొప్పున తల్లి అకౌంట్లో జమ అవుతాయి. బడిలో 6 రోజులు పౌష్టికాహారం అందిస్తారు. అందులో 5 రోజులు కోడిగుడ్లు పెడతారు. ఉచితంగానే పుస్తకాలు, 2 జతల దుస్తులు ఇస్తారు. అయినా బిడ్డలను బడికి పంపడం లేదంటూ మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆవేదన చెందారు. ప్రతిరోజు తాను ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఇలాంటివారు కనిపిస్తూనే ఉన్నారు. కాళ్లకు చెప్పులు లేకపోయినా మాసిన జుట్టుతో కనిపించిన వారు గిరిజనులే. బడి సమయంలో రోడ్లపై చిన్నారులు కనిపిస్తే వాళ్లు గిరిజన బిడ్డలే. వీరి జీవితంలో ఖచ్చితంగా మార్పు తేవాల్సిందేనంటూ శుక్రవారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటన అంతన్నీ ఆలోచింపచేసేలా ఉంది. ఆ కుటుంబంతో మాట్లాడారు. వారి వివరాలు తెలుసుకున్నారు. వారికి తనకు తోచిన ఆర్థిక సాయం చేశారు. అది సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారింది. ప్రస్తుతం నెల్లూరు ఐటీడీఏ మైదాన ప్రాంత కేటగిరీలో ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఐటీడీఏలు షెడ్యూల్ కేటగిరీలో ఉన్నాయి. నెల్లూరు ఐటీడీఏను కూడా షెడ్యూల్ కేటగిరీలోకి మారిస్తే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే చాలా సంక్షేమ పథకాలు
మన చల్ల యానదులకు కూడా వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా నియోజకవర్గంలోని వెంకటాచలంలో నేను గిరిజనుల కోసం స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేశాను. ఈ కార్యక్రమానికి గిరిజనులు వేలాదిగా తరలివచ్చారు. వీరిలో అనేక మంది ఆధార్, రేషన్ కార్డులు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని గుర్తించాం. స్పెషల్ డ్రైవ్ చేపట్టి నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించాం. సర్వేపల్లి స్ఫూర్తితో అప్పటి కలెక్టర్ ఆనంద్ జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి 11,500 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించినట్లు సోమిరెడ్డి అందులో పేర్కొన్నారు. అందులో భాగంగా త్వరలోనే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుల ఆధ్వర్యంలో మన కేంద్ర మంత్రులతో కలిసి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులను కలవాలని నిర్ణయించుకున్నాం. నెల్లూరు ఐటీడీఏను మైదాన కేటగిరీ నుంచి షెడ్యూల్ కేటగిరీలో మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఈ సంఘటనతో నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. దుత్తులూరు మండలం నరవాడ వెంకమాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో అమ్మవారి హుండీల లెక్కింపులో 50,33,770 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసిన శ్రీ వేంగమాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ఈ నేపథ్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించారు. హుండీ లెక్కింపులో మొత్తం 50,33,770 రూపాయలు నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల నుంచి నగదుతో పాటు వెండి కానుకలు కూడా లభించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు, దాతలు, భక్తులకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, సేవల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. డాక్టర్ వెడిచర్ల ప్రద్యుమ్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. చంద్ర అకాల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఆయన రోల్ మోడల్ గా నిలిచారన్నారు. చంద్ర అని ఎంతో ఆప్యాయంగా పిలిచే డాక్టర్ వెడిచర్ల ప్రద్యుమ్న కుమార్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం చాలా బాధాకరమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకొని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి కుమార్ రెడ్డి సతీమణి, ప్రముఖ రచయిత ప్రతిమతో పాటు ఆమె సోదరి మాజీ సర్పంచ్ గూడూరు ప్రభావతమ్మ, కుమారుడు వెడిచర్ల సునీల్ కుమార్ రెడ్డిలను, కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను సోమిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా మాజీ సమితి అధ్యక్షులు మల్లెమాల రాఘవరెడ్డి కుటుంబంతో ఎంతో సఖ్యతగా ఉంటామన్నారు. ప్రద్యుమ్న కుమార్ రెడ్డి ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. రాష్ట్ర రాజకీయాలలో సైతం నెరిపి రాజకీయ సలహాలు ఇవ్వడంలో కుమార్ రెడ్డి ధీటైన వ్యక్తిగా కొనియాడారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో మేజర్ పంచాయతీ అయిన నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీకి చెందిన గూడూరు ప్రభావతమ్మ విజయం కోసం కుమార్ రెడ్డి ఎంతో కృషి చేశారని, నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించి రాజకీయాలలో రోల్ మోడల్ గా నిలిచారన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, మాజీ జెడ్పీటీసీ పేరంశెట్టి శ్రీరామ్ ప్రసాద్, గాలి రమేష్ నాయుడు, అత్తివరం గోపాల్రెడ్డి, కందల కృష్ణారెడ్డి, పసల గంగాప్రసాద్, బైనా మల్లికార్జునరెడ్డి, పేట చంద్రారెడ్డి, గూడూరు సుధీర్ రెడ్డి, అవధానం సుధీర్, మైలారి రాజశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ కిలారి గోపి, నానబాల సుబ్బారావు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. 1987 నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉంటే డాక్టర్ విపి కుమార్ రెడ్డి గారు ఆయన డైరెక్టర్గా ఉండేవాడు. మాకు అన్ని గైడెన్స్ ఇచ్చేవాడు. చాలా సమాచారం ఆయన దగ్గర ఉండేది. చాలా తెలివిగల్లోడు, ఇంటెలిజెంట్ పర్సన్. సరే, ఆయన ఈరోజు సడన్గా నిన్న చనిపోవడం జరిగింది. ఇదంటే ఈ ఫ్యామిలీ అంటే ఒక అటాచ్మెంట్. రాగన్న సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా సినిమా వాళ్ళ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళతో ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాడు రాగన్న. రగన్న సంగతి చెప్పబడలే. రఘురామన్న కూడా ఇటీవల చనిపోవటం. ఈరోజు విపి కుమార్ రెడ్డి
నిజంగా చాలా బాధగా ఉంది ఇది. ఇక్కడ నాయుడుపేట అంటే రాగన్నోళ్ళ కుటుంబం. ఇక్కడ సినిమా హాలు, ఏ మీటింగ్ పెట్టినా ఇక్కడే మీటింగ్ పెట్టేవాళ్ళం. సినిమా హాల్లో మీటింగ్లు పెట్టేవాళ్ళం. తెలుగుదేశం మీటింగ్లు నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్ని సమావేశాలు పెట్టినా ఇక్కడే పెట్టేవాళ్ళం. అట్లా అదొక పెద్ద అటాచ్మెంట్. ఈరోజు కుమారన్న లేకుండా పోవటం చాలా దురదృష్టం. నన్ను ఆయన ఒక్కడే చంద్ర అని పిలిచేది, కుమారన్న ఒక్కడే చంద్ర అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడినా, నేరుగా వచ్చిన అది ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్. పొదలకూరుకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అక్కెం బుజ్జిరెడ్డి తన అనుచరులతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ సోమిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బుజ్జిరెడ్డి తిరిగి సొంత గూటికే చేరుకోవడం చాలా సంతోషకరమని అన్నారు సోమిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అక్కెం బుజ్జిరెడ్డి నెల్లూరు జిల్లా పొదలకూరు బిరదవోలు పంచాయతీలోని 100 కుటుంబాలతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు వేదైపాలెంలోని సోమిరెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అక్కెం బుజ్జిరెడ్డితో పాటు ఆయన అనుచరులకు ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సోమిరెడ్డిని బుజ్జిరెడ్డి శాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2019కి ముందు టీడీపీలో కీలకంగా ఉన్న బుజ్జిరెడ్డి వైసీపీలో చేరారు. తిరిగి సొంత గూటికి చేరుకోవడం సంతోషకరమని చెప్పారు. నేను ఎమ్మెల్సీ అయ్యాక కండలేరు ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయించానని చెప్పారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా నేను ప్రజలకు మంచి చేయడం లక్ష్యంగా ముందుకెళ్తున్నానని పేర్కొన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా పొదలకూరు మండల ప్రజలు అభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. అనంతరం అక్కెం బుజ్జిరెడ్డి మాట్లాడుతూ మళ్లీ పుట్టింటికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందన్నారు. 2019 ఎన్నికలకు ముందు కొన్ని పరిస్థితుల కారణంగా వైసీపీలో చేరానని చెప్పారు. కానీ పొదలకూరు మండల అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని, మా మండల దిశ మార్చింది సోమిరెడ్డేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అక్కెం రాకేష్ రెడ్డి, చేవూరు వెంకటకృష్ణయ్య, గండవరపు పెంచలయ్య, కైతేపల్లి మస్తానయ్య, బడుగు కృష్ణయ్య, శేషం అంకయ్య, కైతేపల్లి మీరయ్య, రావుల అంకయ్య, గుమ్మల్ల పెంచలయ్య పాల్గొన్నారు. మండలం బిరదవోలు పంచాయతీ పెద్ద గ్రామం. అది దాంట్లో చాలా హ్యామ్లెట్స్ ఉన్నాయి. ఏమేమి బిరదవోలు, కళ్యాణపురం, ముత్యాలపేట, బిరదవోలు, కళ్యాణపురం, ముత్యాలపేట, బ్రాహ్మణపల్లి, చెర్లోపల్లి. చాలా పెద్ద పంచాయతీ. దీంట్లో ఇంపార్టెంట్ లీడర్ బుజ్జిరెడ్డి, అక్కెం బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ 100 మంది కండువాలు ఎంచుకున్నారు. మొత్తం 350 కుటుంబాలు ఈరోజు వాడు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరాయి. బుజ్జిరెడ్డి మొదటి నుంచి తెలుగుదేశంలో కూడా యాక్టివ్ లీడర్, మధ్యలో ఏదో గ్యాప్ వచ్చి దూరం అయినాడు. ఈరోజు దగ్గర కావడం నిజంగా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సర్వేపల్లి నియోజకవర్గంలో 4 మండలాల కంటే పొదలకూరు మండలం నేను ఎమ్మెల్సీ మంత్రి అయినప్పుడు కానీ ఇప్పుడు కానీ దాన్ని చూసిన తర్వాత నాకు నిజంగా బాధేసింది. ఏ ఒక్క కార్యక్రమం, కండలేరు ఎడం కాలువ లిఫ్టు ఎప్పటి నుంచో పెండింగ్, ఆడ గ్రామాలకి తాగునీరు సమస్య, దక్షిణ కాలువ సమస్య, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఆడ నిమ్మకాయల కొట్లు కట్టించలేదు. ప్లస్ ఆడ మొత్తం బురదమయం, ITI కాలేజ్, ఇటువంటి ఎన్నో సమస్యలు. నేను వచ్చిన తర్వాత ఈరోజు ఉదాహరణకి ఎడం కాలువ లిఫ్టు 30 TMCలకు పడిపోయింది. ఇప్పుడు ఆ కాలువ పారదు. అటు నిమ్మ చెట్లు వైసీపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా ఎవరి చెట్లైనా అవి బతకాలంటే ఇప్పుడు మోటార్ ఆన్ చేయాలి. లిఫ్ట్ చేస్తేనే తోటలు బతుకుతాయి. అది ఎవరు చేయించారు? నేను చేయించా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి చేయించా. నాకు పొదలకూరు మండలం భారీ మైనస్ చేసాం, ఓడిపోయి చేసాం. ఎమ్మెల్సీ మంత్రి ఆడ దక్షిణ కాలువ చేసాం, మధ్యలో ఆపేసేసాడు. ఈ మెగా మినరల్ వాటర్ ప్లాంట్ మొత్తం 30 పంచాయతీలకి ₹2 క్యాన్ ఇచ్చేదానికి శాంక్షన్ చేయించా. 4,90,00,000తో ఆపేసేసేసారు. కాలనీకి పొలాల్లోకి వెళ్లే దారిని కొందరు అక్రమంగా ఆక్రమించి రూములు నిర్మిస్తున్నారని వెంకటరెడ్డిపల్లి గ్రామం ఎస్సీ కాలనీ వాసులు ఆరోపించారు. వెంటనే తహసీల్దార్ స్పందించి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కాలనీకి దారిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లా కలువై మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి నుంచి ఎస్సీ కాలనీకి పొలాల్లోకి వెళ్లే దారి ఆక్రమించి అక్రమంగా కొందరు రూములు నిర్మిస్తున్నారని ఎస్సీ కాలనీ వాసులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు స్థానిక తహసీల్దార్ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ మరో రోడ్డును క్లియర్ చేసి తమకు 22 అడుగుల వెడల్పుతో రోడ్డును ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు ఆ రోడ్డును కూడా కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని మెట్లు కట్టి రూములు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అంబులెన్స్ కూడా మలుపు తిరగలేని పరిస్థితి అని ఈ సమస్యపై రెవెన్యూ అధికారులు విచారణ జరపాలని కోరారు. రోడ్లో అచ్చులు రాళ్ళు తోలేసారు ఇసుకు తోలేసారు. వీళ్ళు ఎవరైనా కామన్ సార్ ఎవరికైనా సీరియస్ అంటే అంబులెన్స్ కూడా పోదాం లేదా మనిషి కూడా పోవాలంటే కష్టంగా ఉంది. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. ఒకటి చెప్పండి ఇచ్చారు కదా పంపించండి నేను చూసుకుంటాను. మీరు ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా మాకు సార్. మాకు తెలియపరిస్తే మేము కూడా వస్తాము. పంచాయతీ సార్ దాకా రాలేదు సార్. ఇప్పుడే కదా వచ్చింది సార్. వస్తాము వచ్చి చేస్తాం. ఏ సమస్య సార్ ఇప్పుడు గతంలో 15లో సమస్య వచ్చింది సార్. పట్టా భూమి కాదు సార్, రోడ్డు అది. కాలనీ ఉంది సార్, ఎస్ఐ కాలనీ ఉంది మొగదాల. అదేంటంటే ఇప్పుడు కొత్తగా వేరే దగ్గర పోయిన రోజుల మాట అంత ముందు ఆ రోజు దానికి దారి వేసుకునే దానికి అప్పుడు అబ్జెక్షన్ చేశారనమాట. పక్కన అవసరం క్యాస్ట్ వాళ్ళు చేస్తే అప్పుడు ఆర్డీఓ కలెక్టర్ అందరూ వచ్చారు, ఎస్పీ అందరూ వచ్చారు. ఇక్కడ కోర్సు జరిగితే వీటి మీద కీరింగ్ ఉంది, కేసు జరుగుతుంది. కీరింగ్ వచ్చింది అనమాట. ఇంకా 15 తేదీ ఏదో వాయిదా ఉంది. అది మీరు క్లీనింగ్ చేసుకొని వస్తేనే నేను దారి ఇస్తాను, దారి అటాక్ చేస్తాను అంటున్నాను అతను. కేసుకి దీనికి సంబంధం ఏంది? ఆ రోజు గవర్నమెంట్ ఏంది 32 అడుగులు 32 మీటర్లో మాకు ఇచ్చారు రోడ్డుకి. మామూలుగా మట్టి తోలుకున్నాం. ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేస్తున్నా కూడా ఆఫ్ చేసాను, ఆఫ్ చేస్తాను వాళ్ళు. బాబులు సార్ వాళ్ళు మళ్ళీ రూమ్ కట్టారు అనమాట. దానికి రోడ్డుకి రూమ్ కట్టారు. జనార్దనా లేకపోతే చెప్తారు శ్మశానాన్ని కూడా ప్లాట్ పెట్టినారు సార్. సరే ఎస్సీ గారు కూడా చెప్తారు. అయితే మేము దారి వెళ్తాం, అది వదలం, బ్లాక్ చేస్తాం. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది రోడ్డు పక్కన దారి కోసము. ఇప్పుడు అక్కడ వర్క్ ఆపేసి ఒకసారి అక్కడ వెళ్ళి చూసి ఆ వర్క్ ఆపేసి వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తే మన అమ్మ దగ్గర ఎక్కడంటే ఎస్సీ కాలనీ దారిలో కింద మీరు వెళ్ళండి. సెచ్చిపల్లి బుజ్జి ఇంటి దగ్గర సార్. సెచ్చిపల్లి బుజ్జి వాళ్ళ ఇక్కడ కింద వెంకటేశ్వర గుడికి ఆపోజిట్ లో కింద రోడ్డు ఉంది, ఎస్సీ కాలనీ పోయేది. విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు రావణాసురుడిపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామి అమ్మవార్లు రావణాసురుడిపై గ్రామ పురవీధుల్లో మేళతాళాలు, బాణాసంచా నడుమ భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామంలోకి విచ్చేసిన స్వామి అమ్మవార్లకు భక్తులు కాయాకర్పూరం అందించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా విడవలూరు ఎస్ఐ నరేష్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.
ఒకేసారి అంతమంది అమ్మాయిలు స్టేజ్ పైన ఉంటే వాళ్ళు అలా సరిగ్గా ఉండలేరు కాబట్టి మీరు పాటలు వేయండి ఫాస్ట్ గా. మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగా కొనుగోలు చేసిన ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో బోల్తాపడి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వైఎస్ఆర్ కూడలి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నెల్లూరుకి చెందిన అక్బర్ మరొకరితో కలిసి సూలూరుపేటలో కొత్త ఆటోను కొనుగోలు చేసి తీసుకుని వెళ్తుండగా అదుపు తప్పి ఆటో బోల్తాపడింది. దీంతో ఆటోలోని ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని 108లో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నీ దగ్గరే కదా ఉంది. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి జగన్ రాజు తప్పులను ప్రశ్నిస్తే వైసీపీ కోవర్టులుగా ముద్ర వేయడం సరికాదని రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య మండిపడ్డారు. మాధవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి జగన్ రాజుపై రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్ఛార్జి చేస్తున్న తప్పులను ప్రశ్నించిన వారిని వైసీపీ కోవర్టులుగా ముద్ర వేయడం సరికాదని 2024 ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేయని వారు ఇప్పుడు సీనియర్ నాయకులను విమర్శించడం బాధాకరమన్నారు. ఇసుక అక్రమాలపై ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామని, అవసరమైతే ఎన్జీటీని ఆశ్రయిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపితే వీళ్ళు వైఎస్ఆర్ ముద్ర వేస్తున్నారు. ఇదొక కొత్త ట్రెండ్. జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపుదారులు, ఆయన వంది మాగదులు పార్టీలో జరుగుతున్న అవతవకల గురించి మేము ప్రశ్నించినప్పుడు లేదా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కోవర్ట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఒక విచిత్రమైన పరిణామం. రాజంపేట నియోజకవర్గంలో ముఖ్యంగా గమనించాలా, ఎవరు కోవర్ట్ అనేది అందరికీ తెలుసు. 45 రోజుల టైం ఉండింది 2024 ఎలక్షన్లో. రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రాజు ఉన్నాడు. ఈ 45 రోజులు ఎక్కడ పీకని పోయినాడు ఈయన? ఏ రోజైనా ఒక నిమిషం నియోజకవర్గంలో బాలసుబ్రహ్మణ్యానికి అనుకూలంగా మాట్లాడినాడా? ఒక క్లిప్పింగ్ చూపించమని ఛాలెంజ్ చేస్తున్నాం. మేము ఇట్లా మాట్లాడితే మిథున్ రెడ్డి కోవట్టు, అమర్నాథ్ రెడ్డి కోవట్టు అంటారు. ఫోన్ ట్యాప్ చేసిండి, ఫోన్ కాల్ లిస్ట్ తీయండి. ఎవరు ట్యాప్ చేస్తే, ఎవరు మాట్లాడితే, ఎవరు మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.